వెల్కమ్ టు టీ10. భారత్ లో మైనారిటీ వర్గమైన క్రైస్తవులకు రక్షణ కరువైంది. మోడీ పాలనలో వారి భద్రత విషయంలో పరిస్థితి దిగజారింది. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం విడుదల చేసిన సమాచారమే ఇందుకు నిదర్శనం. 2024లో భారత్ లో క్రైస్తవులపై 834 దాడులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించింది. 2023లో ఈ సంఖ్య 734గా ఉన్నది. ఏడాది వ్యవధిలోనే ఈ దాడి ఘటనల సంఖ్య 100 పెరిగి 834 నమోదైందని పేర్కొంది. యూపీ, ఛత్తీస్గఢ్ లలో అధిక బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2024లో ఈ రాష్ట్రంలోని యోగి పాలనలో 209 ఘటనలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో ఛత్తీస్గఢ్ ఉన్నది. గతేడాది నుంచి బీజేపీ ఇక్కడ అధికారంలో ఉన్న విషయం తెలిసింది. ఇలాంటి చాలా కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు కావడం లేదని పౌర హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొన్ని కేసుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో హింసలో బాధితులైన వారిపైన ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయని, నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని యూసీఎఫ్ జాతీయ కన్వీనర్ ఏసీ మైకేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో అణగారిన వర్గాల సమూహాలు టార్గెట్ ఉన్నాయని యూసీఎఫ్ వివరించింది. గతేడాది డిసెంబర్లో నమోదైన 73 ఘటనల్లో 25 కేసుల్లో ఎస్టీలు, 14 కేసుల్లో ఎస్సీలు బాధితులుగా ఉన్నారని పేర్కొన్నది. ఇక 9 ఘటనల్లో మహిళలు బాధితులయ్యారని వివరించింది. క్రైస్తవ సమూహంపై పెరుగుతున్న హింసలు కట్టడి చేయాలంటూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, 400 మందికి పైగా సీనియర్ క్రిస్టియన్ లీడర్లు, 30 చర్చి గ్రూపులు గతేడాది డిసెంబర్ 31న కోరిన విషయం విదితమే. దేశంలో క్రైస్తవులపై పెరుగుతున్న దాడుల విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. క్రైస్తవుల సమూహం పట్ల ప్రధాని మోడీ వైఖరిని ప్రశ్నించాయి. ఈ విషయంలో మోడీకి కఠినమైన ప్రశ్నలు సంధించాల్సిన అవసరం ఉన్నదని అహ్మదాబాద్ లో క్రిస్టియన్ సంస్థలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో టీఎంసీలు ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు. హిందుత్వ శక్తులకు ఆయుధంగా చట్టాలు తమ విశ్వాసాన్ని పాటిస్తున్నందుకే భారత్ లో ప్రతిరోజు 2 కంటే ఎక్కువ మంది క్రైస్తవులు దాడులకు గురవుతున్నారని యూసీఎఫ్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలు పలు రకాలుగా ఉన్నాయి. చర్చిలు, ప్రార్థనా సమావేశాలపై దాడులు, తమ విశ్వాసాలను పాటించే వారిపై వేధింపులు, బహిష్కరణ, సమాజ వనరులను పరిమితం చేయడం, తప్పుడు ఆరోపణలు, క్రిమినల్ కేసులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వివాదాస్పద కఠినమైన మత మార్పిడి నిరోధక చట్టాలు హిందుత్వ శక్తుల కార్యకర్తల చేతుల్లో ఆయుధాలుగా మారుతున్నాయి. మైనారిటీ గ్రూపులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని యూసీఎఫ్ వివరించింది. 2014లో కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ లో క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీ సమూహాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు తీవ్రమయ్యాయని పలు వార్తా సంస్థలు నివేదికలు సైతం ఇప్పటికీ వెల్లడించిన విషయం విదితమే. చూస్తూనే ఉండండి టీ10.